హలో రఘు సార్, మురళి సార్ నమస్తే. నమస్తే సార్, ఒక చిన్న ఫోన్ కోసం మీకు కాల్ చేయడం జరిగింది. ఓ మై గాడ్. యా సార్. సార్, కవిత అరెస్ట్ అయ్యారు, మీకు ఇన్ఫర్మేషన్ తెలిసే ఉంటది లిక్కర్ కేసులో. సో మీ రియాక్షన్ ఏంటి సార్? ఎందుకంటే మీరు ముందు నుంచి దీన్ని క్వశ్చన్ చేస్తూ వచ్చినారు చాలా వీడియోస్ లో, ఇంటర్వ్యూస్ లో, పబ్లిక్ లోకి వెళ్ళినప్పుడు కూడా. అంటే అరెస్ట్ చేయడం కరెక్ట్ డెఫినెట్ గా, కానీ ఇంటెన్షన్ ఆఫ్ అరెస్ట్ బికాస్ ఆఫ్ ఎలక్షన్స్, ఇంటెన్షన్ అది తప్పు. ఎప్పుడు అరెస్ట్ చేయాలని అప్పుడెప్పుడో మన ఢిల్లీలో మినిస్టర్ అరెస్ట్ చేసినప్పుడు అప్పుడు అరెస్ట్ చేయాలి లెక్క ప్రకారం. అంటే ఇన్ని రోజులు మరి బీజేపీ ఏం చేసింది? బార్గెన్ చేసిందా, నెగోషియేట్ చేసిందా? అంటే నీకు ఇది ఆమెను అరెస్ట్ చేయకుండా ఉండాలంటే మీరు ఆ పని చేయండి అని ఇలాంటి నెగోషియేషన్ చేసిందా అనేది ఇష్యూ డెఫినెట్ గా. సో అది బీజేపీ రాజకీయం చేస్తుందండి, చాలా దరిద్రపు రాజకీయం చేస్తుంది బీజేపీ అనేది. అంటే ఇప్పుడు వీళ్ళు ఏమంటారంటే సార్, చేయకపోతేనేమో చేయలేదంటిరి, చేస్తేనేమో మళ్ళీ రాజకీయం అంటారు. అరే ప్రతిదాని వెనకాల ప్రతి పార్టీ రాజకీయం చేస్తుంది కదా. చేయాల్సిందే బాబు, నీకేం గత్యంతరం లేదు, చేయాల్సిందే. నువ్వు చేయకపోతే నీకు రాజకీయంగా కూడా నీకు ఇక్కడ నీకు చాలా ఫెయిల్యూర్ అవుతుంది గ్యారంటీ. చేయాల్సిందే, కానీ నువ్వు చేసేది నువ్వు రాజకీయం ఆడుతున్నావు, అది నేను చెప్పేది. చేయాలి, చాలా తప్పు చేస్తావు, చేయకుండా లేట్ గా చేసి తప్పు చేసావు. సో ఇప్పుడు నువ్వు చేయడం అనేది మళ్ళీ ఇంకొక చేయకపోతే 2-3 తప్పు అయితే అనమాట. చేసిన బాగా లేదు, బట్ ఇన్ని రోజుల తర్వాత ఇన్ని సంవత్సరాల తర్వాత అరెస్ట్ చేయడానికి 1 year బిఫోర్ అరెస్ట్ చేయాలి, అది నేను చెప్పేది. ఇప్పుడు రాజకీయం చేస్తున్నారు, ఈడీని, ఇన్కమ్ ట్యాక్స్ ని, సిబిఐని వీళ్ళు రాజకీయానికి వాడుకుంటున్నారు. అది తప్పు అంటున్నారు, అందరూ తెలుసు, దేశం అంతా తెలుసు. మరి ఇప్పుడు ఇంకొక వైపున బీఆర్ఎస్ అంటుంది ఇది అన్యాయం, ఈ అరెస్ట్, ఇది ఇట్లా అరెస్ట్ చేస్తారా అని వాళ్ళు అంటున్నారు. వాళ్ళది ఎట్లా చూడాలా? అదే మనకి ఇప్పుడు చాలా క్లియర్ గా వీళ్ళందరూ కూడా, అభిషేక్ లాంటి వాళ్ళందరూ కూడా అప్రూవల్ గా మారిపోయారు కదా. వాళ్ళందరూ చెప్తున్నారు కదా, వాళ్ళు చాలా క్లియర్ గా వాళ్ళంతా పోస్ట్ చేస్తున్నారు. సో షీఈస్ ది కింగ్ పిన్ కదా మొత్తంలో. సో మరి అది చాలా సింపుల్ గా అందరికి కనబడుతుంది కదా. సో సిబిఐ వాళ్ళ డాక్యుమెంట్ చదివితే మనకి క్లియర్ తెలిసిపోతుంది కదా. షీఈస్ ఇన్ ద సెంటర్, షీ నెగోషియేట్ ఎవ్రీథింగ్ కదా. సో అందుకు అన్యాయం పాడలేదు, అరెస్ట్ చేయాల్సిందే. కానీ బట్ రాజకీయాలకు వాడుకోవడం అనేది దరిద్రం. వీళ్ళు వాడుకుంటారు రాజకీయాలకు, వాళ్ళు వాడతారు రాజకీయాలకి, అట్లా ఉండకూడదు కదా. ఇండిపెండెంట్ గా పని చేయాలి. ఇప్పుడు ఏమైనా సింపతి వచ్చే అవకాశం ఉందా సార్? ఏమైనా సానుభూతి, అయ్యో పాపం అని? ఏముండదు, ఎందుకుంటదండి, దొంగ పని చేస్తాక. మరి ఇది మామూలు ఇంకా వేరే ఏమనుకోవచ్చు కదా, లిక్కర్ కదా ఇది. మళ్ళీ మహిళలకు చాలా అన్యాయం చేస్తారు. లిక్కర్ అంటేనే మహిళలు విక్టిమ్స్ అవుతారు, ఎందుకంటే హస్బెండ్స్ తాగి ఆరోగ్యం పాలు చేస్తారు, చచ్చిపోతారు. సో లిక్కర్ అంటే మహిళల కోపం ఉంటుంది ఎప్పుడైనా కానీ, ఏం కాదు. ఇప్పుడు ఇది మోదీ మాస్టర్ స్ట్రోక్ అని ట్రోల్ చేస్తున్నారు. ఎట్లా అంటే ఇప్పుడు ఆయన మల్కాజ్గిరిలో భారీ రోడ్ షో ఒక వైపున, ఇక్కడ కవిత అరెస్ట్ ఇంకొక వైపున. సో ఇది ప్లాన్డ్ గా చేసిన కార్యక్రమాన్ని మీరు అనుకుంటున్నారా సార్? బీజేపీ చేసేది ప్రతి ఒక్కటి ప్లాన్ గా ఉంటది, 100% ప్లాన్ తోనే ఉంటది. ఎందుకంటే వాళ్ళకి థింక్ ట్యాంక్, చాలా పెద్ద థింక్ ట్యాంక్ ఉన్నాయి. ఒక్కొక్క రాష్ట్రానికి ఒక్కొక్క థింక్ ట్యాంక్ ఉంది వాళ్ళకి. సో వాళ్ళకి వార్ రూమ్స్ ఉన్నాయి, ఒక్కొక్క స్టేట్ కి ఒక్కొక్క వార్ రూమ్ ఉంది. వాళ్ళ థింక్ ట్యాంక్ లేకుండా ఏం చేయరు, అన్ని ఎప్పుడు ఏం చేయాలో అది చేస్తుంటారు. నెగోషియేషన్ చేస్తారు, ఆ నెగోషియేషన్ లో వాళ్ళు అనుకున్నది సాధించకుండా అరెస్ట్ చేస్తారు, అనుకున్నది సాధిస్తే అరెస్ట్ చేయాలి, అంతే సింపుల్. ప్రతి ఒక్కటి కూడా ప్లాన్ ప్రకారమే. ఓకే, యా. సో ఇప్పుడు మీలాంటి వాళ్ళు పబ్లిక్ ఎట్లా చెప్తున్నారు? పబ్లిక్ రేపటి ఎంపీ ఎలక్షన్ లో ఎట్లా ఆలోచించాలి సార్? అంటే ఇప్పుడు బీజేపీకి సంబంధించి ఇట్ ఈస్ నాట్ ఓన్లీ కవిత అరెస్ట్ అండి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇప్పుడు మీకు ఎలక్షన్ బాండ్స్ ఎంత దుర్మార్గం అండి, అది ఎంత దుర్మార్గం అండి. అంటే మీరు ఎలక్షన్స్ మాకు డబ్బులు ఇవ్వకపోతే మిమ్మల్ని అరెస్ట్ చేస్తాము, మిమ్మల్ని చూసేస్తాము అని చాలా క్లియర్ గా మనకు కంపెనీ తర్వాత కంపెనీ కనపడుతున్నాయి కదా. ఏదో చాలా పిచ్చి కంపెనీలు, ఏదో మనకి సూట్ కేసు కంపెనీలు కనబడుతున్నాయి. నంబర్ 1 కంపెనీ అసలు ఏం కంపెనీ అనేది ఎవరు తెలియదు. అది ఏం కంపెనీ అది? 1300 కోట్లు ఫ్యూచర్ అండ్ సంథింగ్ ఏదో ఉంది. అంటే చూడండి, ఇప్పుడు వాడు మనకి పిక్చర్లోకే రాలేదు, అరెస్ట్ కాలేదు. సో ఎంత టూ మచ్ అది. ఇప్పుడు ఈ బాండ్స్ ఇచ్చిన వాళ్ళందరినీ అరెస్ట్ చేసి విచారణ చేయాలా? ఎగ్జాక్ట్లీ, ఎందుకంటే మన వాళ్ళకి ఫిలాంథ్రపీ లేదు, పాడు లేదు. ఎలక్షన్స్ మంచి డెమోక్రసీ బిల్డ్ చేయాలని మన కార్పొరేట్ కై మాకు ఎప్పుడైతే ఉండదు. సో మన వాళ్ళందరూ ఎంత అందిన కాడికి దోచుడు, ఇదే లెక్క మంది మన ఇండస్ట్రీస్ కానీ మన కంపెనీ ఓనర్లు కానీ, ఎప్పుడు ఒక అజంజీ ప్రేమ్జీ లాంటి వాళ్ళు, లేకపోతే నారాయణమూర్తి గారు లాంటి వాళ్ళు, అట్లాంటి వాల్యూస్ ఉన్న వాళ్ళు ఒక 1% ఉంటారు అంతే. మిగతా వాళ్ళందరూ అందిన కాడికి దోచుడే కదా. సో బీజేపీకి చాలా చాలా ఒక అంటే ఎథిక్స్ లేకుండా పోతుందండి రాజకీయాలలో. చాలా అన్యాయం. బీజేపీ చాలా పాడేస్తుంది రాజకీయాన్ని. దాదాపు పాత కాలంలో మన కాంగ్రెస్ అనుకునే వాళ్ళం కానీ ఇప్పుడు కాంగ్రెస్ చూస్తుంటే రేపు ఏమైనా అడ్వాంటేజ్ అవుతుందా సార్ వీళ్ళకి? అంటే మొన్న ఎలక్షన్ లో ఇదే భారీ దెబ్బ పడింది కవితదే.
సో ఇప్పుడు ఏమైనా అడ్వాంటేజ్ అవుతుందా ఏంటి? లేదు, ఇప్పుడు ఏం పడదు, అడ్వాంటేజ్ ఏం పడదు. ఎందుకు పడదు అంటే అప్పుడు చేసా పడేది. ఇప్పుడు ఇన్ని రాజకీయం చేశాక 1 year రాజకీయం చేసి రాజకీయం నడిపించిన తర్వాత ఇప్పుడు అరెస్ట్ అంటే ఎలక్షన్స్ ముందు అది కూడా రేపు నోటిఫికేషన్ వస్తుంది, ఇవాళ అరెస్ట్ అంటున్నారు. చూడండి ఎంత ఎంత ఇది దరిద్రపు రాజకీయం ఇది. ఎవరన్నా ఇన్ని సంవత్సరాలు ఇప్పుడు అదే కేసు, అదే మనుషులు, అదే డబ్బు, అదే స్కామ్ కదా. సో మరి కొత్తగా ఇప్పుడు ఏం చేస్తుంది వాళ్ళకి? కొత్తగా ఏమొచ్చింది చెప్పండి? రేపు ఎలక్షన్ నోటిఫికేషన్ ఉంటే ఇప్పుడు ఇవాళ అరెస్ట్ చేస్తుంటే అర్థమేంటి? సో అందుకనే బీజేపీ అడ్వాంటేజ్ ఉండదు, పాడు ఉండదు, ఉండదు కూడా. ప్రజలు ఎవరు అంత మూర్ఖులు ఏం కాదు, ప్రజలు ఎవ్రీబడి ఈజ్ అబ్జర్వింగ్. సో డెఫినెట్ గా రైట్ సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ.